హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఇడ్లీ పిండి ఉందండి. 2 రోజులు ఉంది నా దగ్గర. కొంచెం పుల్లగా ఉంది. మనం ఇడ్లీలు వేసుకుంటే బాగుండవు కదా, దీంతో అయితే నేను పునుగులు వేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, ఇలా పులిసిపోయి చూడండి గుల్లగా ఎలా ఉందో. ఇలా ఉండాలండి పిండి. అప్పుడైతే మనకి పునుగులకి చాలా బాగుంటాయి. ఇది ఇడ్లీ పిండి అండి. దీనికోసం నేను తీసుకున్నాను. నా దగ్గర కొంచెం ఉండింది. దీంతో ఎలా టిఫిన్ చేయాలని ఆలోచిస్తే పునుగులు వేస్తే అందరూ ఇష్టంగా తింటారు కదా అనేసి పునుగులు అయితే వేద్దాం అనుకున్నాను. ఆ రెసిపీ మీకు కూడా చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి పెట్టానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సరేనండి. దీంట్లోకి ఏమేం కావాలో చూసేద్దాం. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవి కూడా సన్నగా తరుక్కోవాలండి. కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరిగేసానండి. ఇలా వేసుకుంటేనే మన పునుగుల్లోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక అర స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ముందు ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను మైదా పిండి కూడా వేసేసుకుందాం. చూడండి, ఒక స్పూన్ వేసుకుంటున్నానండి నేను. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. మనం దీంట్లో సోడా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకి బాగా పుల్లగా పులిసింది కదా ఇడ్లీ పిండి, మనకు అవసరం లేదు. ఒకవేళ మీరు ఫ్రెష్ తీసుకున్నారంటే కొంచెం వేసుకోండి, సరేనండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇడ్లీ పిండి కూడా గట్టిగా ఉండాలి చూసుకోండి మీరు, అప్పుడే మనకి మైదా పిండి తక్కువ పడుతుంది. నేను కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి ఒక స్పూన్ అయితే నాకు సరిపోతుంది. చూడండి, గట్టిగా అయిపోయింది, సరిపోతుందండి. కొంచెం లూజుగా ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. లేదు మైదా పిండి వద్దనుకున్నారంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, టిఫిన్. వీళ్ళుంటే చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సరేనండి. దీన్ని బాగా కలిపేసుకుందాం అండి. మనకి ఒక అలా చేయి పెట్టి నీట్గా కలుపుకోండి. మనం మైదా వేసాం కదా, ఎక్కడన్నా ఉండలు లేకుండా నీట్గా మన చేత్తో బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగా. ఒకవేళ మైదా ఉండ కడితే మళ్ళీ బాగుండదు కదండి, అందుకని ఇలా చేత్తో పెట్టేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. అప్పుడు రెస్ట్ ఇస్తే ఇవన్నీ మనకి బాగా పడతాయి. జీలకర్రని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనకి సరిపోతుంది పిండి. ఇప్పుడు మనం పునుగులు ఎలా వేయాలో చూపించేస్తాం మీకు. స్టవ్ అంటించేసి బాండ్లు అయితే పెట్టేసుకుందామండి. తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. మన డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పునుగుల్లాగా చిన్న చిన్న వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా చిన్నవి పిట్టి పునుగులు అంటాం కదా, ఆ టైపు. మంటని మీడియంలో పెట్టుకోండి. మళ్ళీ పైన క్రిస్పీగా అయిపోతాయి, లోపల అదే పైన మాడిపోతాయి, లోపల ఇలాగ ఉంటాయండి. అందుకని మనం చూసుకొని మంట వేసుకోండి. మరి మంటలో వేసుకోవద్దు, మీడియం మంటలో వేసుకోండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత ఇలా ఇలా అన్నామంటే మనం ఇటు వచ్చేస్తాం అతుక్కోకుండా. సింపుల్ అండి. కొంచెం కాలిన తర్వాత తిప్పుకున్నామంటే మనకి పునుగులు చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, మళ్ళీ ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. మనకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల వేసి పెట్టామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలా కూడా కాదండి, బయట వర్షం పడుతున్నప్పుడు కూడా వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు ఈ రంగు వస్తే మనకు సరిపోతుంది. చూసారు కదా, చూడండి ఎంత బాగున్నాయో. చూసారా, ఇడ్లీ పిండితో పునుగులు అంటే నమ్ముతారా అండి, ఎంత బాగున్నాయి చూడండి. ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్లో చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇది తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం వాయి వేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ హీట్ అయింది కదండి, ఇప్పుడు మళ్ళీ అలాగే వేసుకోవాలి. చూసారు కదా, మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. అలాగే మనం అన్నీ వేసేసుకున్నామండి. ఫైనల్గా అయితే అన్నీ వేసేసానండి. చూసారు కదా, ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకుందాం అండి. మనం సర్వ్ చేసుకుందాం. చూసారు ఇంకా గలగల అంటున్నాయో, క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వర్షం పడుతున్నప్పుడు ఇవి కానీ వేసుకుని తింటే ఎన్నైనా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను దీంట్లో నాకు ఎర్రగారం చేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం, అందుకని ఎర్రగారం అయితే చేసుకున్నాను. చూపిస్తాను చూడండి. పచ్చికారం అంటారు కదా అది. తర్వాత కారప్పొడి అండి, నేను ఇంట్లో చేసిన కారప్పొడి ఇది.
చాలా బాగుంటుంది ఈ బోండాలు. చిన్న చిన్న పునుగులు, కారం కానీ కారపొడి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూస్తున్నారా? పైన క్రిస్పీగా, లోపల కొద్దిగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూసారు కదా. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎర్రగారంలో చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంటుందండి. మా నెల్లూరు ఎర్రగారంతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. తిని చూసి చెప్తానండి. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా? సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.